తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. జనం బేజారవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరడంతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో కూడా ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది. సూర్యుడు పొద్దున్న 8 గంటలకే తన ప్రతాపం చూపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 10 దాటితే చాలు బయటకు రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ రోడ్లెక్కి రిస్క్ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు వేడి గాలులతో అల్లాడిపోతున్నాయి. 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రాంతాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలు. ఇక 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రాంతాలు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలు. ఇక 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రాంతాలు అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాలు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 71 మండలాల్లో తీవ్రమైన హీట్ వేవ్స్, అలాగే మరో 277 మండలాల్లో సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అనకాపల్లిలో 20, శ్రీకాకుళంలో 18 మండలాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింతలా వాతావరణం మారిపోయింది అంటే దీని వెనుక సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వచ్చిన విపరీతమైన మార్పులే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో కండిషన్స్ బలపడుతున్నాయి. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ NOAA రిపోర్టుల ప్రకారం 2026 మే, జులై మధ్యలో ఎల్నినో ఏర్పడే అవకాశాలు 82% వరకు ఉన్నాయి. ఇది శీతాకాలం వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్లే భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ, మధ్య భారత్లో హీట్ వేవ్ బాగా పెరిగిపోయింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో మెరైన్ హీట్ వేవ్స్ కూడా విపరీతంగా పెరిగాయి. అరేబియా సముద్రంలో 20 నుంచి 30% ప్రాంతం నిరంతరం వేడెక్కుతూనే ఉంటుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ హెచ్చరికల ప్రకారం హిందూ మహాసముద్ర జలాలు అంత తేలికగా చల్లబడటం లేదు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాలు వేడెక్కి ఆ వేడిగాలి తీర ప్రాంతాలపై పడటంతోనే ఈ సడన్ ఉక్కపోత, తీవ్రమైన చెమటలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో కూడా ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే మే చివరి వారంలో తుపాను వచ్చేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. IMD రిపోర్టుల ప్రకారం తెలంగాణలో మే 19 నుంచి 21 వరకు, ఏపీలో మే 20 నుంచి 24 వరకు ఈ హీట్ వేవ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉంది. జూన్లో నైరుతి రుతుపవనాలు వస్తేనే ఎండల ప్రభావం తగ్గనుంది. మరి ఎండలతో జాగ్రత్తగా ఉండాలి. బాడీ హైడ్రేట్ గా ఉంచుకోవడానికి రోజంతా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ORS లాంటి ద్రవ పదార్థాలు తాగుతూ ఉండాలి. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు మధ్యాహ్నం పూట అస్సలు బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇక బయటకు వెళ్లాల్సి వస్తే కాటన్ దుస్తులు ధరించి గొడుగు లేదా టోపీ వాడటం మంచిదని సూచిస్తున్నారు. గత 2 రోజులుగా కూడా ఎండవేడి వాతావరణం అనేది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని జిల్లాల్లో ఎండ తగ్గుదల, పెరుగుదల అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా మరి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండవేడి వాతావరణం అనేది పెరుగుతూనే ఉంది. గత 2 రోజులుగా ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే 45 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా ఉష్ణ తీవ్రత నమోదు కాగా, నిన్న స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా రానున్న 2-3 రోజులు కూడా ఎండవేడి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, ఇంకా చూసుకున్నట్లయితే జగిత్యాల, ఈ యొక్క జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత కూడా ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఇంకా మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక్క భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా చూసుకున్నట్లయితే హనుమకొండ, వరంగల్, ఇంకా మనకి మూల్గు, ఈ జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలంతట్లో కూడా 41 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. క్రమేపీ ఈ యొక్క వడగాల్పుల తీవ్రత కూడా ఇటు ఉత్తర తెలంగాణ భాగాలు
భాగాలతో పాటు నల్గొండ ఇంకా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాల్లో కూడా వ్యాపించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఒక విధంగా ఎండవేడి వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పటికప్పుడు తరచుగా నీళ్లు తాగడం చేస్తుండాలి. తద్వారా శరీరం అనేది ఒక విధంగా డీహైడ్రేట్ కాకుండా ఎండవేడి వాతావరణం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటూ అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా వృద్ధులుగా ఇంకా చూసుకున్నట్లయితే వలస కార్మికులు కానీ భవన కార్మికులు కానీ ఇతర అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే ఎవరైనప్పటికీ కూడా వారు చేసే పని చేసే ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ నీరు ఉండేటట్టు చుట్టుపక్కల నీరు ఉండేటట్టు చూసుకోవడం వల్ల ఎక్కువ శరీరానికి కావాల్సినటువంటి మోతాదులో మాత్రం ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కూడా ఎండవేడి వాతావరణం నుంచి తీవ్రతను తగ్గించుకుంటూ వారి శరీరానికి బలహీనత లేకుండా అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.